యూపీలో బీజేపీకి ఎన్ని వస్తాయి ఈసారి? ఇప్పుడే 2014లో మాయావతి, అఖిలేష్ ఇద్దరు ఎస్పీ బీఎస్పీ ఈ రెండు పార్టీలు కలిపి పోటీ చేసినాయి. లేదు సారీ, మాయావతి సపరేట్గానే చేసింది, కాంగ్రెస్ ఎస్పీ రెండు కలిసి చేసినాయి. సో 5 సీట్లు మాత్రమే ఎస్పీ గెలుచుకోగలిగింది, 74 సీట్లు బీజేపీ గెలుచుకుంది. సో ఓన్లీ అఖిలేష్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే గెలిచారు, ఎంపీ సీట్లు మాత్రం. ఆర్ఎల్డీ కూడా అప్పుడు ఎస్పీ తోటే పోటీలో ఉండింది. ఇప్పుడు ఆర్ఎల్డీ అంటే జైన్ చౌదరి జాట్ పార్టీ వచ్చి బీజేపీలో ఎన్డీఏలో కలిసిపోయింది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చౌదరి గారికి చౌదరి చరణ్ సింగ్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, అతనికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఈ జాట్లు అందరూ చాలా పవర్ఫుల్ నార్త్ ఇండియాలో. వాళ్ళు చాలా వరకు బీజేపీలో ఉన్నా కూడా ఈ చౌదరి చరణ్ సింగ్ వాళ్ళ పర్సన్ లీడ్ చేస్తున్నారు కాబట్టి వెస్ట్రన్ యూపీలో ఎక్కువగా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉండింది. కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీలోకి వస్తే 2 సీట్లు ఇచ్చారు. సో 2 సీట్లు డెఫినెట్గా గెలుస్తాడు. కాబట్టి బీజేపీకి ఇప్పుడు మాయావతి ఈసారి సపరేట్గా పోటీ చేస్తానంటుంది. అంటే ఎవరితోటి అలయన్స్ లేకుండా అందరు ముస్లిమ్స్కే ఇచ్చేసేది మాయావతి చాలా వరకు సీట్లన్నీ. సో ముస్లిం ఓట్లకి చాలా గండిపడుతుంది యూపీలో. తర్వాత కాంగ్రెస్ ఎస్పీ రెండు కలిసి ఫైటింగ్ చేస్తానంటున్నారు. కాంగ్రెస్కి 11 సీట్లు ఇస్తానని చెప్పని అఖిలేష్ ఆల్రెడీ ప్రకటించాడు. 80 సీట్లలో 11 ఇస్తానని చెప్పని. కాంగ్రెస్ దానికి ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం అవ్వకపోయినా మళ్ళీ 2014లో 74 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే అప్నాదళ్ళు బీజేపీ దీనికి ఇద్దరు కలుపుకొని. సో ఈసారి 74 కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుందని ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఈ రామ జన్మభూమి, రాముడు టెంపుల్ ఓపెన్ చేయటం అనేది భయంకరమైన ఎఫెక్ట్ కనపడతా ఉంది యూపీలో మాత్రం. మొత్తం భారతదేశం అంతా ఉన్నా కూడా ఎక్కువ యూపీలో కనపడతా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ ఇది మన కృష్ణ జన్మభూమి, తర్వాత కాశీ విశ్వనాథ్ కూడా ఓపెన్ చేశారు. తర్వాత ఇప్పుడు కోర్టులో అవి నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కూడా తీసేస్తే కనుక మనకి 40,000 టెంపుల్స్ని వీళ్ళు ముస్లిం ఆక్రమణదారులు కూలగొట్టి టెంపుల్స్ కట్టారు భారతదేశంలో. 40,000 డాక్యుమెంటెడ్, వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయి ఇది. సో ఈ 2 కనుక ఇవ్వకపోతే ఆ 40,000 తీస్తాము. కృష్ణ జన్మస్థానం కానీ కాశీ విశ్వనాథ్ టెంపుల్స్ కనుక మాకు ఇవ్వకపోతే కోర్టులో కనుక వెళ్తే మీరు మేము ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని తీసేసి మొత్తం 40,000 టెంపుల్స్ని మేము తీసుకుంటామని చెప్పని ఒక రకంగా వార్నింగ్ సిగ్నల్ పంపించారు మన వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం ఇంకా కోర్టులోకి వెళ్తున్నారు. కాబట్టి ఈసారి చాలా హాట్గా ఉంటుంది యూపీలో. సో ఈసారి 75 సీట్ల దాకా, 75 నుంచి 76 సీట్ల దాకా బీజేపీకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఇంకా ఎక్కువ ఇప్పుడు అఖిలేష్ ఫ్యామిలీ ఒక 4 గెలిచారు కదా, వాళ్ళు కూడా ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. సో ఈసారి యూపీ సంచలనాత్మకంగా హయ్యెస్ట్ సీట్స్ బీజేపీకి తెచ్చే అవకాశం ఉంది. 2019లో ఓన్లీ 64 మాత్రమే వచ్చినాయి బీజేపీకి. 2014 కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుందని అందరూ విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఈసారి పరిస్థితుల రీత్యా మనం కూడా ఆ అనాలిసిస్ని మనం నమ్మటానికి అవకాశం ఉంది. సో క్లోజ్ టు 80 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 78 దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. సో రేపు ప్రచారం జరిగేటప్పుడు మనకి క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. జై హింద్.